ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ 2026వ సంవత్సర కాలములో మరలా ఈ మార్చి నెల మరి రెండవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో పాలుపొంగులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. తన ఉన్నతమైన కృపను బట్టి మరి ఎంతగానో దేవుడు ఎంతో కృప చూపించి మనందరినీ కూడా క్షేమపరిచి భద్రపరిచాడని మరి ప్రేమతో నేను నమ్ముతున్నాను. మరలా ఈ రాత్రి మరి ప్రత్యక్ష ప్రసారాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అయా దేవుని బిడలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి నిత్యము కూడా మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరి మన సంఘాల్లో, మన కుటుంబాల్లో మరి నా యవన బిడ్డలు కష్టపడి చదువుకొని సంవత్సరం అంతా కూడా కష్టపడి చదువుకొని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. దేవుడు వారికి జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మరలా ఈ వారంలో మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ ఎంట్రన్స్ పరీక్షలు ఉన్నాయి, వాటి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు వారికి మంచి జ్ఞానం ఇచ్చి ఆ దేవుడు మంచి భవిష్యత్తుని వారికి దయచేయాలని ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా మరి 40 రోజుల ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. యేసు ప్రభు యొక్క శ్రమ దినాలుగా. ఎందుకంటే మరి ఆచరణ కాదు కానీ 40 దినాలు ప్రార్థనల ద్వారా సంఘం ఉజ్జీవింపబడి సంఘం మరింత ఆత్మీయంగా బలపడడానికి మరి మా సంఘంలో కూడా ఈ 40 రాత్రుళ్ళు మరి ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఆ రీతిగా సంఘాన్ని మరి మనం బలపరుచుకోవడానికి, ఒకరినొకరిని పురుకులుకోవడానికి ఈ 40 రోజులు ఎంతో దోహదపడతాయి. మనకి రాత్రి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మరి రాత్రి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన ఆయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అయిన యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున ఎంతగానో కాపాడి మరలా మార్చి నెల రెండవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి ఆయన ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నాయన ప్రార్థన చేస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు, వారికి కూడా మంచి జ్ఞానం దయచేయండి. అయా గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించండి నాయన. రాత్రి గొప్ప సహాయం చేసి బలపరచండి. బలహీనంగా ఉన్న బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే ఈ రాత్రే సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు తెలియపరచండి. తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి మరలా ఈ 2026వ సంవత్సర కాలములో మార్చి నెల 2వ ఆదివారం మరి పగటి వేళ అంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో కృపా కనికరములను ప్రభువు చూపించి ఉన్నాడు. మరలా ఈ రాత్రి దేవుడు యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ మరి 40 రోజులు ప్రార్థనలు జరుగుతున్న యేసు ప్రభు యొక్క శ్రమ దినాలుగా. ఎందుకంటే చాలామంది యేసు ప్రభు యొక్క శ్రమ పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. రాత్రి వేళ మరి అటువంటి చక్కటి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు మరి ఆయన పొందవలసిన శ్రమలను ఉద్దేశించి యేసు ప్రభు పుట్టక మునిపే సుమారు 600 సంవత్సరాల క్రితమే పుట్టబోయే యేసు ప్రభు ఎట్టి శ్రమలు అనుభవిస్తారో ఆయన చాలా చక్కగా ఈ మాటలు వ్రాసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యెషయా ప్రవక్త పరిశుద్ధ గ్రంథములోనే ఒక శ్రేష్టమైన ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, శ్రమలను ఉద్దేశించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, యేసు ప్రభు యొక్క ఆయన ఎదుగుదలను గురించి యెషయా అనేక అధ్యాయాల్లో యేసు ప్రభుని గురించి అంత ఎక్కువగా ప్రవచించిన ప్రవక్త ఎవరంటే మరి యెషయా. యేసు ప్రభుని గురించి, ఆ యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి చాలా చక్కగా ప్రవచించిన వ్యక్తి యెషయా ప్రవక్త. మరి రాత్రి వేళ యేసు ప్రభుని గురించి బైబిల్లో చాలా చక్కగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎలా ఉందంటే, భూమి ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్క వలెను, లేత మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ వాక్యాన్ని యేసు ప్రభు యొక్క ఎండిన భూమిలో లేత మొక్క వలె తండ్రి ఎదుట ఆయన ఎలా పెరిగాడో ఈ వచనం మనకు చాలా తేటగా తెలియపరుస్తుంది. అలాగే మన సంఘములో కూడా, సమాజములో, కుటుంబములో యేసు ప్రభు ఎదుట నా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము యేసు ప్రభు ఎదుట ఎలా పెరుగుతూ ఉన్నాం, ఎలా ఎదుగుతూ ఉన్నాం, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎలా ఎదిగింపజేసుకుంటున్నాం అనేది ఈ వచనం ద్వారా అటు యేసు ప్రభుని గురించి, ఇటు మనలను మనం ఒకసారి పరీక్ష చేసుకోవడానికి ఈ వచనం మనకు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము కూడా లేదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను.
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనములో, ఇదిగో జనములకు సాక్షిగా అతనిని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించి తిని అని బైబిల్లో చాలా చక్కగా చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ యేసు ప్రభు, ఎందుకంటే ఈ సర్వలోకానికి సర్వమానవాళికి ఆయన జనములందరికీ కూడా ఒక సాక్షిగా అతనిని నియమించాడు. తండ్రి అయిన దేవుడు జనములకు రాజుగాను అధిపతిగాను అతనిని నియమించుతనని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. తండ్రి యేసు ప్రభుని ఎలా నియమించాడో అలాగే యేసు ప్రభు కూడా ఆయన పుట్టినది మొదలుకొని మరణం వరకు, అంటే ఇంచుమించుగా 33.5 సంవత్సరాలు భూమి మీద తండ్రి కుమారుడు పట్ల ఎలాగ ఆశించాడో, ఆయన ఎదుగుదల ఆయన పెరుగుదల ఎలా ఆశించాడో ఆశించినట్టుగానే అలాగే, ఎందుకంటే జనములకు సాక్షిగాను రాజుగాను అధిపతిగాను తండ్రి ఎలాగ కుమారుని నియమించాడో అలాగే జీవించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో, ఎందుకంటే ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన అతడు ఆయన ఎదుట ఆయన ఎలా పెరిగాడో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగములో నుంచి చదువుకుందాం. యేసు ప్రభు తండ్రి ఎదుట ఆయన ఎలా పెరిగాడంటే, ఆయన పెరుగుదలను గురించి ఆలోచన చేస్తే ఆయన ఎందుకంటే విజయం కలిగి ఆయన పెరిగినట్టుగా ఎదిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎక్కడ ఓటమి లేదు, ఎక్కడ కూడా ఎందుకంటే తగ్గినట్టుగా లేదు. ఎందుకంటే అంతా విజయం పొందినట్టుగా అన్ని విషయాల్లో చక్కటి విజయం కలిగి ఆయన పెరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రవక్త అయిన ఓషియా గ్రంథము 13వ అధ్యాయం, ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని యేసు ప్రభుని గురించి ఒక చక్కటి ప్రవచనాత్మకమైన వాక్య భాగాన్ని ఓషియా ప్రవక్త బైబిల్లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని బైబిల్లో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా యేసు ప్రభు యొక్క విజయాన్ని గురించి ఆయన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివితే అక్కడ ఒక చక్కటి మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అని వాక్య భాగములో మరి యేసు ప్రభు యొక్క విజయాన్ని, ఎందుకంటే భూమి మీద ఎంతమంది మహానుభావులు ఉన్నప్పటికీ కూడా ఏ మనుష్యుడు చేయలేనిది నా యేసు ప్రభు, ఎందుకంటే మరణాన్ని మరణించి ఆయన 3వ దినాన తిరిగి లేచి సవాలుగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు అనే ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన నా యేసయ్య, ఎందుకంటే అతడు అంటే యేసు ప్రభు తండ్రి ఎదుట ఆయన ఎలా పెరిగాడంటే విజయోత్సాహముతో విజయముతో, ఎందుకంటే విజయ వీరుడై ఆయన పెరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో
లేత మొక్క వలెను ఎండిన భూమిలో, ఎందుకంటే ఆయన మొక్క వలెను ఆయన ఎదుట పెరిగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభు భూమి మీద ఈ ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎలా పెరిగాడంటే విజయ వీరుడుగా పెరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 143వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వలె, ఎందుకంటే అతడు తండ్రి ఎదుట ఎలా పెరిగాడంటే సంతోషముగా పెరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 119వ కీర్తన 119వ కీర్తనలో ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. 119వ కీర్తన 143వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. శ్రమయో వేదనయో నన్ను పట్టి ఉన్నవి, ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగచేయుచున్నవి. బైబిల్లో చాలా చక్కగా చెబుతున్నాడు. శ్రమలో వేదనలో అన్నీ కూడా పట్టుకున్నప్పటికీ కూడా ఆయనను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగచేయుచున్నవి అని ఇక్కడ భక్తుడైన దావీదు రాసుకుంటున్నాడు. యేసు ప్రభు కూడా ఎన్ని శ్రమలు ఎన్ని వేదనలు వచ్చినప్పటికీ కూడా ఆయన మరి తండ్రి ఎదుట, ఎందుకంటే ఆయన సంతోషముగా జీవించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తండ్రి ఎదుట కుమారుడైన యేసు ప్రభు ఎలా పెరిగాడంటే సంతోషముగా పెరిగినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అందుకే లేత మొక్క వలెనే ఉన్న యేసు ప్రభు ఎండిన భూమిలో, ఎందుకంటే ఆయన ఎలా పెరిగాడంటే బైబిల్లో సంతోషముగా పెరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో తండ్రి ఎదుట యేసు ప్రభు ఎలా పెరిగాడు అంటే మూడవది పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్టులో వచ్చునని చెప్పుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నా. ఎందుకంటే యేసు ప్రభు యూదులు ఎదుట, అంటే యెరూషలేములో దేవాలయములో 12వ ఏటి ఆయన పస్కా పండుగ వెళ్ళినప్పుడు దేవాలయములో ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తున్నప్పుడు అక్కడున్న యూదులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన బోధకు 12 ఏళ్లప్పుడు బోధకే ఆయన వాళ్ళందరూ ఆశ్చర్యపడినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఇక కొంచెం పెరిగాడు, ఎదుగుదల చెందాడు. మరొకసారి ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధ వినిన అందరూ కూడా ఏమంటున్నారంటే ఆ యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చునని అందరూ కూడా చెప్పుకున్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు ఎంత జ్ఞానాన్ని పొందుకున్నాడో ఆలోచన చేయాలి. ఎందుకంటే తండ్రి ఎదుట యేసు ప్రభు ఎంత జ్ఞానాన్ని కనుపరిచాడో దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. యేసు ప్రభు తండ్రి ఎదుట యేసు ప్రభు ఎలా పెరిగాడంటే ఒకటి విజయోత్సాహంతో పెరిగాడు, రెండవది సంతోషముగా పెరిగాడు, మూడవది జ్ఞానముతో ఆయన పెరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఓషియా గ్రంథం 14వ అధ్యాయములో 5వ వచనములో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది.
హోషియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి అందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు ఎలా పెరిగాడంటే తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందెను. తండ్రి ఎదుట యేసు ప్రభు దినదినము కూడా ఎలా పెరిగాడంటే అభివృద్ధితో పెరిగినట్టుగా బైబిల్లో చూస్తున్నా. దినదిన అభివృద్ధితో ఆయన పెరిగినట్టుగా బైబిల్లో చూస్తున్నా. అందుకే రోజు రోజుకి ఆయన ముందు వెనక కుడి ఎడమల జనులంట గుంపులు గుంపులుగా, ఎందుకంటే ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అభివృద్ధికరమైన జీవితాన్ని ఎదిగాడో దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. అలాగే క్రీస్తు ప్రభుల వారి ఎదుట మనం కూడా దినదినము కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 26వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అని బైబిల్లో చెప్తున్నాడు. మొలకలంట పెరిగి గింజ పట్టినప్పుడు అని వాక్యములో చెప్తున్నాడు. ఇక్కడ గురుగులు గోధుమలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. గురుగులు ఏమిటో, ఎందుకంటే గోధుమలు ఏమిటో ఆయన కనిపెట్టి పెరుగుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మొలకలు పెరిగి గింజ ఎలాగైతే పట్టినప్పుడు అని వాక్య భాగంలో చెబుతున్నాడు. గింజ ఒక మంచిది, ఎందుకంటే గురుగులు మంచివి కావు. ఒక మంచి గోధుమ గింజ వలె ఆయన, ఎందుకంటే పెరిగి పెద్దెదిగినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రాత్రి మన సంఘములో కూడా గోధుమ గింజగా ఉన్నావా, గురుగుల్లాగా ఉన్నావా? ఈనాడు అనేక సంఘాల్లో గురుగులే కనపడతాయి కానీ గోధుమలు కనపడవు. కానీ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో, నా జీవితంలో మనం అందరం కూడా ఎలా ఉండాలంటే గోధుమలలాగా, ఎందుకంటే పెరగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయందు ఆయన మీద ఉండెను అని బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన ఎలా పెరుగుతున్నాడంటే బలముతో పెరుగుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఏ బలముతో పెరుగుతున్నాడంటే జ్ఞానముతోనూ, ఎందుకంటే దేవుని దయ అనే బలముతో ఆయన దినదినము కూడా పెరుగుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బలముతో మనం పెరుగుతూ ఉండాలి. రక్షింపబడి మనకి చాలా సంవత్సరాలు అయింది. ఇంతవరకు దేవుని బలం, ఎంత బలం పెరిగాము అనేది ఆలోచన చేయాలి. ఇకనైనా మన బలముతో కాదు, మన ఆలోచనతో కాదు, దేవుని బలముతో పెరగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వది యెషయా గ్రంథంలో చక్కటి మాట కనపడుతూ ఉంది. యెషయా గ్రంథము బైబిల్లో యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనములో ఉన్న వాక్యాన్ని, యోధా వంశములో తప్పించుకొనిన శేషం ఇంకనో కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించెను. ఎవరంట? యోధా వంశములో తప్పించుకొనిన
శేషం ఇంకనో క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించినంటే యేసు ప్రభువే. యేసు ప్రభు తండ్రి ఎదుట కుమారుడైన క్రీస్తు ప్రభు ఎలా పెరుగుతున్నాడంటే ఫలిస్తూ పెరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. రాత్రి నీ ఉన్న సంఘములో పెరుగుతున్నావా, ఫలిస్తున్నావా అనేది ఆలోచన చేయాలి. ఫలాలు లేవా? ఎందుకంటే పెరగడం లేదా? ఎందుకంటే బైబిల్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కనుక ఈ రాత్రి వేళ ఎందుకంటే ఫలిస్తూ ఉండాలి. యేసు ప్రభు ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన దినదినము పెరుగుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక ఈ రాత్రి వేళ మనం కూడా ఎందుకంటే మన సంఘములో, మన కుటుంబంలో, సమాజంలో మనం కూడా దినదినము పెరుగుతూ ఉండాలి. బైబిల్లో చక్కటి చెప్తున్నాడు. యేసు ప్రభు ఎలా పెరిగాడంటే ఆయన విజయముతో పెరిగినట్టుగా చూస్తున్నాం, సంతోషముతో పెరిగినట్టుగా చూస్తున్నాం, జ్ఞానంతో పెరిగినట్టుగా చూస్తున్నాం, అభివృద్ధితో పెరిగినట్టుగా మనం చూస్తున్నాం, నిజమైన గోధుమ గింజ వలె పెరిగినట్టుగా చూస్తున్నాం, బలముతో పెరిగినట్టుగా మనం చూస్తున్నాం, ఫలించేవాడిగా పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అలా పెరిగాడు తండ్రి ఎదుట. ఈ రోజున మనం కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో, సంఘములోను దైవ సేవకుని ఎదుట నువ్వు ఎలా పెరుగుతున్నావు అనేది ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని సరి చేసుకొని ఇకనైనా సరే సంఘములోను దైవజనుల ఎదుట నీ కుటుంబములో, నీ గ్రామములో నువ్వు ఎలా పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ ఆదివారం మార్చి నెల ఈ 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాన్ని ఎండిన భూమిలో లేత మొక్క వలె ప్రభువా ఆయన ఎలా పెరిగాడో వాక్యాన్ని బట్టి విన్నాం. ఆయన దగ్గర ప్రభువా స్వరూపమైనను సొగసైనను అయా లేదు ప్రభువా. ఆయన అలా తండ్రి ఎదుట యేసు ప్రభు అలా పెరిగినట్టుగా ఆయన ఎలా పెరిగాడో 7 విషయాలు మీ వాక్యం ద్వారా విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి మీరు సహాయం చేయండి. రాత్రి అయా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. రాత్రి మీ సహాయం చేసి బలపరచండి నాయన. బలహీనంగా ఉన్న బిడ్డలకు కూడా ఆరోగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన దేవుని ప్రియులైన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.